మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుదామా? మార్నింగ్ సర్వీస్లో నేను వెనకాల కూర్చొని ఉన్నప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు నాకు. సో ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే, అక్కడే చైర్లో కూర్చొని ఆ వ్యక్తి గిటార్ వేస్తున్నాడు. అంటే తలలో వేస్తున్నాడు అనమాట గిటార్. సో కొంతమందికి అర్థం కాదు, బట్ ఇట్స్ ఓకే. అలా వేసి ఒక 20 నిమిషాలు వేసాడు ఆపకుండా. ఈ లోపు ఏమైందో తెలీదు, మధ్యలో లేచి వెళ్ళిపోయాడు మెసేజ్ జరుగుతున్న టైంలో. సో కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం కూడా అలానే ఉంటుంది. కొన్నిసార్లు చాలా స్లోగా వెళ్తూ ఉన్నట్టు విసుగు పుడుతూ ఉంటుంది. ఎప్పుడు విసుగు పుట్టలేదా మీకు? కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అవునా? సో అలాంటి ఒక డ్రై సీజన్లో గుండా మనం వెళ్తూ ఉన్నాం. ఓకే, నేను చెప్తున్నా అర్థమైందా? అది ప్రాఫెసీ కాదు. ఓకే, కొంచెం అలాంటి సీజన్ అది. సో ఆ సీజన్లో గుండా వెళ్తా ఉన్నప్పుడు ఏంటంటే, ఏం జరుగుతున్నట్టు అనిపించదు. లైఫ్లో, జీవితంలో ఏం జరుగుతున్నట్టు అనిపించదు, ఏం కదులుతున్నట్టు అనిపించదు. కొన్నిసార్లు ఏం చేయబుద్ధి కాదు. సో ఎండాకాలం వల్ల మనం డల్గా అవ్వట్లేదు. డల్నెస్ అనేది అదొక చీకటి. దానికి సమ్మర్ సీజన్తో పని లేదు. అది ఏ సీజన్లో అయినా పనిచేస్తుంది దాన్ని ఆహ్వానిస్తే. సో మనం ఏం చేయాలి? ఆత్మలో మనల్ని మనం బలపరుచుకోవాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి నాకు నిద్ర వస్తుందని అంతే పడుకున్నాడు అనుకో, పొద్దున్నే లేకపోకుండా అంతే పడుకున్నాడు. 10 అయింది, 12 అయింది, మధ్యాహ్నం 2 అయింది, సాయంత్రం 6 అయింది, మధ్యరాత్రి 2 అయింది, తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ 10 అయింది. అలానే పడుకున్నాడు అనుకో, ఏమైంది? ఏమవుతుంది అతనికి? ఆలోచించారు ఎప్పుడైనా? సో కొంతమంది అంటారు కదా, నన్ను అసలు నిద్ర లేపమాకండి అని. అలా 2-3 రోజులు పడుకుంటే ఏమైంది? ఏం కాదు, ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఏమీ యాక్టివిటీ లేకపోవటం వల్ల, శరీరంలో కానీ మనసులో కానీ ఎటువంటి కదలిక లేకపోవటం వల్ల ఏమవుతుంది? అతను అట్లా ఒకలాగా డల్గా అయిపోయి ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్తాడు. ఆమేన్. సో కొన్నిసార్లు ఏదైనా విషయంలో మనం బాధపడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తాం. సో నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో నిద్రపోవటం వల్ల ఈ డిప్రెషన్లో నుండి మనం బయటకు వస్తాం అనుకుంటాం. సో అలాంటి పరిస్థితిలో ఏలియా ఉంటా ఉన్నాడు. సో ఏలియా జీవితంలో ఏం జరుగుతుంది? 450 మంది బయలు ప్రవక్తలను ఏం చేశాడు? హతం చేశాడు. చేసిన తర్వాత యెజబెల్ అనేటువంటి ఒక స్త్రీ ఏమంది? ఏలియా, నీ ప్రాణాన్ని నేను తీస్తానంది. వెంటనే ఏలియాకి ఏమైంది? భయం వచ్చేసింది. ఏలియాకి భయం వచ్చేసి అక్కడి నుంచి అరణ్యంలోకి పరిగెత్తాడు. వెళ్ళి ఒక బదరి వృక్షం కింద పడుకున్నాడు, ఏం చేయకుండా. మరణాపేక్ష గలవాడై జీవితం మీద తనకి తానే విరక్తి పుట్టినటువంటి పరిస్థితి అనమాట. అతను నాతో ఉన్నారా? కొంతమంది నేను చెప్తా ఉంటే మాకు ఆల్రెడీ మేము విరక్తిలో ఉన్నామన్నట్టున్నారు. సో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు నేను ఏం చేయాలో దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, సో ఏలియాకి ఏం జరుగుతూ ఉంది? ఏలియా అలసిపోయాడు. అందరు చెప్తారా? ఏలియా అలసిపోయాడు. ఆ టైంలో యెజబెల్ అనేటువంటి ఒక స్త్రీ, లేకపోతే యెజబెల్ అనేటువంటి ఒక ఆత్మ ఏం చేస్తూ ఉంది? ఏలియాను భయపెడతా ఉంది. నేను నిన్ను చంపేస్తాను, లేకపోతే నేను నిన్ను
నాశనం చేస్తానని. సో ఆలోచిద్దాం. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలుగా కొన్ని వాటి కోసం ప్రార్థన చేసిన తర్వాత అవి జరగనప్పుడు, లేకపోతే అనుకోకుండా కొన్ని విషయాలు లేకపోతే కొన్ని సంఘటనలు జీవితంలో జరిగినప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది, ఇంకే దేవుణ్ణి ఏం వెంబడిస్తాంలే, ఇంతకాలం భక్తి చేశాం కదా, ఇంతకాలం ప్రార్థన చేశాం కదా. అవునా? ఏదైనా విషయం కోసం మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కానీ ప్రార్థన చేసి అది జరగకపోతే ఎలా ఉంటుంది? కోర్స్ అంత చేసేవాళ్ళు లేరు అనుకోండి, ఇక్కడ జస్ట్ చెప్తున్నా. సో ఎలా ఉంటుంది జీవితంలో? ఎలా ఉంటుంది? ఎలా అనిపిస్తుంది? ఏం చేయబుద్ధి కాదు, ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు, ఎందులో చేయబెట్ట బుద్ధి కాదు. అవునా? జాబ్ చేయబుద్ధి కాదు. సో మనం ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన దృష్టి దేవుని మీద నిలపటం మనం ప్రారంభించాలి. హల్లెలూయా. నీ జీవితంలో నీకు ఫోకస్ పోయిందేమో, నీ జీవితంలో నీకు దేవుని మీద కాన్సన్ట్రేషన్ పోయిందేమో. నువ్వేం చేయాలి? మళ్ళా ఫోకస్ తీసుకొని రావాలి. మళ్ళా నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలిగేటట్టు ఒక ప్రదేశంలో నువ్వు కూర్చొని ప్రతిరోజు ఆయన నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. సో చాలామంది ఎలా అంటే చాలా హడావుడిగా వెళ్తూ ఉంటారు జీవితంలో, హడావుడిగా జీవితంలో పరిగెత్తుతూ ఉంటారు ఏదో పొందుకుందామని. కానీ కొన్నిసార్లు ఎందుకు పరిగెత్తున్నాము కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. సో అలా పరిగెత్తా వెళ్తా ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది, నువ్వు కావాలనుకున్నది నీకు దొరకనప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఇంకా అయిపోయింది నా జీవితం, దేవుడు వేస్ట్, యేసు ప్రభుని ఇంత నమ్ముకున్నానండి, ఇన్ని దశంభాగాలు ఇచ్చానండి నేను. హలో, అందరు ఇక్కడ ఉన్నారా? ఇంత ప్రార్థన చేశాను, నాకు జరగలేదు. కానుకలు ఇచ్చాను, నాకు జరగలేదు. అవునా? ఉపవాసం ఉన్నాను, నాకు జరగలేదు అనిపించింది ఎప్పుడైనా? కొంతమంది ఏమంటున్నారంటే అవన్నీ మేము ఎప్పుడు చేయలేదుగా అంటున్నారు కొంతమంది. ఇట్స్ ఓకే. సో ఈరోజు నేనేం మాట్లాడుతున్నాను, నీ జీవితంలో బలహీనమైనటువంటి సమయంలో నువ్వు దేవుని వైపు ఎలా చూడాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఏలియా అదే కండిషన్లో ఉండలేదు, కానీ ఆ టైంలో డిప్రెషన్లోకి వెళ్ళాడు, ఆ టైంలో నిరాశలోకి వెళ్ళాడు. ఏమంటున్నాడు ఇండైరెక్ట్గా? దేవా, నన్ను చంపేయి, ఇంక నేను బ్రతకాలని అనుకోవట్లేదు. కొన్ని సంవత్సరాలుగా ఒక జాబ్ కోసం నువ్వు కనిపెట్టి ఉంటావు. నువ్వు అనుకున్న టైంలో అది నీకు రానప్పుడు అందరూ నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నీకు? చాలా హ్యాపీగా ఉంటుంది కదా? ఉంటుందా అలాగా? ఎక్కువసార్లు దేవుడు మనకి ఎలా కనపడతాడంటే అల్లావుద్దీన్ అద్భుత దీపంలా కనపడతాడు ఆయన. అంటే దాని అర్థము, నువ్వు ఆ దీపాన్ని రుద్దిన ప్రతిసారి అందులోండి జీని బయటకు వచ్చి ఏమంటాడు? నా బిడ్డ నీకేం కావాలి కోరుకో అంటాడు. సో దేవుడు అలా పనిచేయడు. హల్లెలూయా. నీ పక్కన చెప్పు, దేవుడు తన నియమాలు చొప్పున తన సమయస్ఫూర్తిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నీ జీవితంలో కదులుతూ ఉంటాడు. హల్లెలూయా. సో ప్రతిసారి మనకి ఏదైనా రానప్పుడు, ఏదైనా దొరకనప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. అంత మాత్రమే కాదు, మనల్ని మనం కూడా పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం కూడా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి. ఏమని? నేను అది పొందుకునేటువంటి స్థానంలోకి వచ్చానా లేదా? హల్లెలూయా. మీ దగ్గర నోట్బుక్ ఉంటే రాసుకోండి, నేను అది పొందుకునేటువంటి స్థానంలోకి వచ్చానా లేదా? ఆ స్థానం వరకు నేను ఆత్మీయంగా ఎదిగానా లేదా? సో ఎప్పుడైతే ఈ ప్రశ్నలు మనం వేసుకోమో, ఇప్పుడు ఏమవుతుంది? మనం అలానే నిరాశలో మిగిలిపోయిన వారుగా ఉంటాం. సో ఏలియా ఎందుకు నిరాశలోకి వెళ్ళాడు? ఒక గొప్ప విజయాన్ని పొందిన తర్వాత ఏలియా ఏమాడంటే, ఏలియా ఒక అలసిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే బాగా పోరాడాడు, శత్రువుల మీద జయాన్ని పొందాడు,
450 మంది బయలు ప్రవక్తలను చంపాడు, అవునా? దేవుని నామాన్ని పైకెత్తాడు, అంత బాగానే ఉంది. కానీ తన్ని తాను మరలా తిరిగి ఆ బలపరుచుకోవటం తను మర్చిపోయాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ముందుకు వెళ్ళే ఆ దృష్టితో నువ్వు ప్రయాణం చేయాలంటే నువ్వేం చేయాలంటే ప్రతిసారి నిన్ను నువ్వు ఆత్మలో బలపరుచుకోవటం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. సో దేవుడు ఏం చేశాడు? ఒక ఏంజల్ని పంపించాడు. అందరండి ఏంజల్ అనండి. ఒక దేవదూతను పంపించాడు దేవుడు. దేవుడు ఏం చేశాడు? ఒక దేవదూతను పంపించాడు. దేవదూత ఏం చేసింది? వాటర్, బ్రెడ్ తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చిన తర్వాత ఏలియాని నిద్ర లేపి ఏమంటుంది? ఏలియా ఎత్తిను అంటుంది. మనకు కూడా అలా జరిగితే బాగుంటుంది కదా. దేవుడు అలా చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం వాళ్ళ ఇంటికి ప్రతిసారి దేవదూతలు వచ్చి వెళ్తూ ఉంటాయి. అంటే దేవుడు మనకు కూడా చేయగలడు అలాగా. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ బ్రెడ్ తిన్నాడో, ఆ రొట్టె తిన్నాడో, ఆ మనిషిని తాగాడో, దేవదూత ఏమంటుంది? నువ్వు ప్రయాణం చేయాలి, నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు. ఆమేన్. ఏం చేయాలి? ఏలియా ఏం చేయాలి? తను బాధలో ఉన్నాడు కాబట్టి, నిరాశలో ఉన్నాడు కాబట్టి తను అక్కడితో ఆగిపోకూడదు. తన జీవితం అంతమైపోయిందని అనుకోకూడదు. అందుకే దేవుడు ఒక సూచనగా ఏం చేశాడు? ఇక్కడ ఏలియాని కానీ నేను వదిలేస్తే ఇక్కడ ఆగిపోతాడని దేవుడు ఏం చేశాడు? ఒక ఏంజల్ని పంపించాడు, ఒక దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించి ముందు ఏలియాకి కావాల్సిన ఆహారం అంతా ఇచ్చిన తర్వాత దేవదూత ఏం చెప్తున్నాడు ఏలియాతో? నువ్వు ప్రయాణం చేసి వెళ్ళాలి. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళు చెప్పు, జీవితంలో ఎంత కష్టంగా అనిపించినా ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళటానికి, ప్రయాణం చేయడానికి నువ్వు ఇష్టపడాలి. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క హృదయంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. సో ఈరోజు కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు, నా లైఫ్లో అన్నీ ఆగిపోయినాయండి, ఏం జరగట్లేదండి, డబ్బులు రావట్లేదు, అనుకున్నాయి జరగట్లేదు, లేకపోతే ప్రార్థన ఏదో కష్టపడి నేను చేస్తున్నాను, కొన్నిసార్లు ఏమవుతుందో తెలియట్లేదు, రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. అవునా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి ఆహారాన్ని నువ్వు భుజించట్లేదు కాబట్టి. హల్లెలూయా. నేను చెప్పిన అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చిన ఆహారాన్ని నువ్వు భుజించకపోతే ఏమవుతుంది? నీ మనసుకి నచ్చినటువంటి ఆహారాన్ని నువ్వు భుజిస్తూ ఉంటావు. అప్పుడేమవుతుంది? నువ్వు బలహీనం అయిపోతూ ఉంటావు. ఆమేన్. మనం ప్రతిసారి మనకి బలహీనంగా అనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏదో కష్టంలో గుండా, శ్రమలో గుండా వెళ్తున్నామని అనుకుంటాం. మేబీ కొన్నిసార్లు అది కరెక్ట్ అవ్వచ్చు. కానీ కొన్నిసార్లు మనం ఎందుకు బలహీనం అవుతామంటే మనం దేవుడు అనుగ్రహించే ఆహారాన్ని తినకుండా లోకం అనుగ్రహించే ఆహారాన్ని మాత్రమే తింటూ ఉంటాం. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవిస్తాడు. ఉదాహరణకి ఒక వారం రోజులు నువ్వు దేవుని వాక్యాన్ని తినలేదు, సండే ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఎలా ఉంటుంది? హల్లెలూయా అంటావా? అనలేవు. ఎందుకని? యు ఆర్ ఈటింగ్ ద రాంగ్ ఫుడ్, యు ఆర్ మెడిటేటింగ్ ఆన్ ద రాంగ్ థింగ్స్. నువ్వు తప్పుడు విషయాల్ని వారమంతా ధ్యానిస్తూ ఉన్నావు కాబట్టి, తప్పుడు ఆహారాన్ని నువ్వు తింటా ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకేమైంది? లోపల ఫుడ్ పాయిజనింగ్ అయిపోయింది. అప్పుడు నీ స్పిరిట్, నీ ఆత్మ ఆ దేవునికి సజీవంగా రావట్లే. ఎన్ని పాటలు పాడినా, ఎన్ని పవర్ఫుల్ వర్తమానాలు విన్నా నీ ఆత్మ దేవునికి సజీవంగా రావట్లే. ఎందుకో తెలుసా? యు ఆర్ ఈటింగ్ ద రాంగ్ ఫుడ్, యు ఆర్ సిట్టింగ్ అట్ ద రాంగ్ టేబుల్. ఆమేన్. అపవాది కూర్చునే బల్ల దగ్గర కూర్చొని నువ్వు తింటున్నావేమో, దేవుని బల్ల దగ్గర నువ్వు కూర్చొని తినకుండా. ఆమేన్. దేవుని బల్ల దగ్గర కూర్చొని తిన్నప్పుడు నీకేం దొరుకుతుంది? అక్కడ జ్ఞానం దొరుకుతుంది. ఆయన నోటు నుండి బయలు వస్తున్న వాక్కు దొరుకుతుంది. హల్లెలూయా. అది తీసుకొని నువ్వు భుజించినప్పుడు ఏమవుతుంది? నీ లోపల జీవం వచ్చేస్తుంది, నీ అవయవాలన్నీ బ్రతకడం ప్రారంభిస్తాయి, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి, నీ ఆత్మీయ చూపు తెరవబడుతుంది, నీ ఆత్మీయ వినికిడి తెరవబడుతుంది, నీ హృదయం దేవుని స్వరానికి స్పందించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. నువ్వేం చేయగలుగుతావు? ఆయన యొక్క మెల్లని స్వరాన్ని నీ ఆత్మలో వినటం నువ్వు ప్రారంభిస్తావు.
హల్లెలూయా. మరలా నువ్వేం చేయగలుగుతావు? యూ విల్ బికమ్ సెన్సిటివ్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క స్వరానికి మరలా నువ్వేమవుతావు? సున్నితంగా మారిపోతావు. నా కుమారుడు పని చేయి అన్నప్పుడు కూడా నీకు లోపల వినపడిద్ది, నీకు తెలిసిద్ది దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఇది చేయాలని. కానీ నువ్వు ఆత్మకి సున్నితంగా లేనప్పుడు ఎలా ఉంటుంది? రే నువ్వు చెయ్యి అని దేవుడు చెప్తున్నా కానీ నీకు అది వినపడదు. నువ్వేమంటావు? నాకు వినపట్లేదు ప్రభా, ఏదో నాయిస్ వచ్చినట్టుంది. యేసు ప్రభు వారు జనాల మధ్యలో తిరుగుతున్నారండి. అందరు ఇక్కడ ఉన్నారా? యేసు ప్రభు వారు మనుషుల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. ఒకానొక టైంలో ఏమవుతుంది? ఆకాశంలో ఉరుము ఉరిమింది. దెర్ వాజ్ ఎ థండర్ ఇన్ ద హెవెన్. ఆకాశంలో ఉరుము ఉరిమినప్పుడు ఆ టైంలో అందరూ ఏమనుకున్నారు? కేవలం ఉరుము మాత్రమే ఉరిమింది అనుకుంటున్నారు. కానీ ఆ టైంలో తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మకి సున్నితంగా అవుతావో, నీ జీవితంలో జరిగేటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆయన స్వరానికి నువ్వు దగ్గర అవుతూ ఉంటావు. ఆయన స్వరం వచ్చినప్పుడు నువ్వు గుర్తుపట్టగలుగుతావు. ఆయన నడిపింపు వచ్చినప్పుడు నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావు. హల్లెలూయా. నువ్వు విజయవంతంగా ఈ భూమి మీద నువ్వు జీవించాలంటే నీకు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు మాత్రమే నిన్ను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబెట్టగలదు. మీన్ లేదండి నేను ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాను, నేను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాను, నెలకి 12 కోట్ల శాలరీ. అవునా? 10 సంవత్సరాల క్రితం ఇండియాలో కొన్ని ఐఐటి కాలేజీలో చదివి వాళ్ళకి యూరోప్లో జాబ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్యాకేజ్ ఎంతో తెలుసా? కొంతమంది నెలకి 10 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు డైరెక్ట్గా వేరే ఫారిన్ కంట్రీలోకి వెళ్ళి. నేనేం చెప్తున్నానంటే ఒక విశ్వాసిగా నువ్వు బలహీనపడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు బలపరచుకోవటం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో ఏలియా ఆ టైంలో అదొక్కటి మర్చిపోయాడు. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు మర్చిపోలే ఏలియాని. హల్లెలూయా. హల్లెలూయా చెప్తారు ఒకసారి. సో దేవుడు మర్చిపోలే ఏలియాని. అందుకే దేవుడు ఏం చేశాడు? దూతను పంపించాడు. ఆ దూత ఏమంటుంది? ఏలియా ఈ ఆహారాన్ని తిను. ఆ ఆహారాన్ని ఎప్పుడైతే తిన్నాడో ఏలియాకి సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ వచ్చింది. హల్లెలూయా. ఏలియాకి సూపర్ న్యాచురల్గా బలం వచ్చింది, అసాధారణమైన రీతిలో బలం వచ్చింది. అందరు నాతో చెప్పండి, సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ అని. నువ్వు ఎప్పుడు డల్గా, ఎప్పుడు నీరసంగా, అన్ని కోల్పోయిన వాడిగా, యేసు ప్రభువారి తర్వాత ఆ పెద్ద సిలువను మోసింది నువ్వే అన్నట్టు నువ్వు జీవిస్తూ ఉంటే నిన్ను చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగుంటుందా? నేనేం చెప్తున్నాను? ప్రతిసారి మనం దేవుని ఆత్మచేత నింపబడటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఆ రొట్టెని ఎప్పుడైతే ఏలియా తిన్నాడో ఏం చేశాడు? ఏలియా 40 పగళ్ళు 40 రాత్రులు విరామం లేకుండా ప్రయాణం చేశాడు. హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ రొట్టెని భుజించినప్పుడు యేసయ్యమన్నాడు, నేనిచ్చు ఆహారాన్ని భుజించువాడు వాడు ఎలా ఉంటాడు? వాడు జీవం కలిగి ఉంటాడు. దెర్ ఇస్ లైఫ్, దెర్ ఇస్ ఇమ్మోర్టాలిటీ ఇన్ హిమ్. హల్లెలూయా. రేన్హార్డ్ బాంకే గారు అని ఒక దైవజనుడు ఉన్నాడు. అవునా? ఆయనకి చెన్నైలో ఒక స్నేహితుడు ఉన్నాడనమాట. అందరికి తెలుసా బాంకే గారు? ఆయన చెన్నైలో ఒక స్నేహితుడు ఉన్నాడు. ఒకసారి ఆ స్నేహితుడు చనిపోయి తీసుకెళ్ళి అతన్ని మార్చరీలో పెట్టారు. ఏదో వ్యాధి వల్ల అతను చనిపోయాడు. తన స్నేహితుడు చనిపోయాడని రేన్హార్డ్ బాంకే గారు ఫారెన్ నుండి దిగాడు. ఆయన చెన్నైలో దిగాడు. నేను చెప్తాను జాగ్రత్త వినండి. ఎప్పుడైతే ఆయన చెన్నైలో దిగాడో డైరెక్ట్గా తన స్నేహితుడి యొక్క డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాడు. అది ఆ టైంలో ఎక్కడుంది? అది మార్చరీలో ఉంది. రేన్హార్డ్ బాంకే గారు నా స్నేహితుడు చనిపోవటం ఏంటి అని ఆ రోషంతో వచ్చి ఎప్పుడైతే ఆ బాడీ ముందు నిలబడి ప్రార్థన చేశాడు, ఆయన చుట్టుపక్కల కొన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి. ఆ డెడ్ బాడీస్లో ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని శవాల్లో కొన్ని శవాలకి లంగ్స్ తీసేశారు, కొన్ని శవాలకి కిడ్నీలు తీసేశారు, కొన్ని శవాలకి గుండె తీసేశారు, కొన్ని శవాలకి కళ్ళు తీసేశారు. రేన్హార్డ్ బాంకే గారు ఎప్పుడైతే తన స్నేహితుడి కోసం ప్రార్థన చేశాడో చుట్టుపక్కల ఉన్న ఆ శవ పెట్టెలన్నీ కూడా గడగడగడగడ కొట్టుకోవడం ప్రారంభమైంది. 4-5 వ్యక్తులు అన్ని అవయవాలతో లేచి పైకి వచ్చారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మీయ ఆహారాన్ని మనం తింటామో అలాగ పవర్ఫుల్గా మనం మారుతాం మనం. హల్లెలూయా.
నువ్వు ఓడిపోయావని ఎందుకు అనుకుంటున్నావు? లైఫ్లో జరగలేదనా? ఆ ఫేజ్ దాటి నువ్వు బయటికి రా. ఏలియా, నువ్వు ఓడిపోయావని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఏలియా నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, నాకు తెలుసు. దేవదూత ఏమంటున్నాడు? ఏలియా ఎవరు మూసుకో, ఇప్పుడేం మాట్లాడు మాకు. అవునా? మనం బాగా బాధలో ఉన్నప్పుడు మన నోటిని మనం నమ్మకూడదు. నేను చెప్పాను అర్థమైందా? మనం బాగా బాధలో ఉన్నప్పుడు అంట దేన్ని నమ్మకూడదు? మన నోటిని నమ్మకూడదు. ఎందుకని? అప్పుడు ఏదైనా మాట్లాడేస్తాం. అందుకని ఏలియా మాట్లాడకుండా దేవదూత ఏం చేశాడు? తినమని చెప్పాడు. ఎప్పుడైతే తిన్నాడో, ఇప్పుడు ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడు? హోరేబు పర్వతం మీదకి వెళ్తున్నాడు దేవుని కలుసుకోవడానికి. ఆమేన్. నీ బాధలో, నీ శ్రమలో దేవుడు నిన్ను అక్కడ వదిలేయడు, కానీ ఆయన తన మాటను పంపించి, తన ఆత్మను పంపించి నిన్ను బలపరిచి ఎక్కడ తీసుకెళ్తాడంటే నిన్ను మరలా ముఖాముగ్గా సంధించే ప్లేస్లోకి ఆయన నేను తీసుకెళ్తాడు. ఎంతమందికి ఇలాంటి లైఫ్ కావాలనుకుంటున్నారు? ఆయన నేను అనుభవించాలి, ఆయన స్వరం నేను వినాలి, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో నేను కనిపెట్టాలి. ఏలియా ఒక్కడెళ్ళి హోరేబు పర్వతం దగ్గర కనిపెడతా ఉన్నాడు. ఏమైంది? ముందు సుడిగాలు వచ్చింది, తర్వాత తుఫాన్ లాగా వచ్చింది, తర్వాత భూకంపం వచ్చింది, తర్వాత అక్కడున్న రాక్స్ అన్నీ పగిలిపోతూ ఉన్నాయి, అక్కడున్న కొండలు అన్నీ విరిగిపోయి బద్దలవుతూ ఉన్నాయి. ఆఖరికి ఏమొచ్చింది? మెల్లని దేవుని స్వరం వచ్చింది. దేవుని స్వరం వచ్చి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఏలియాతో? ఏలియా ఇక్కడేం చేస్తున్నావు అంటున్నాడు దేవుడు. ఆ భాగాన్ని చదివారు ఎప్పుడైనా? ఏలియా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏలియా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నేను చెప్పిన పని కాదు కదా ఇది, నేను నిన్ను పెట్టిన ప్లేస్ కాదు కదా, ఇక్కడ ఎందుకున్నావు ఏలియా? కొన్నిసార్లు మనం మన హృదయంలో లేకపోతే మన ఆత్మీయ నడకలో మనం దేవుని నుండి కొంచెం పక్కకి వెళ్ళినప్పుడు, ఆయన మార్గం నుండి మనం పక్కకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ ప్లేస్ కాదు కదా ఇది. హల్లెలూయా. ఎంతోమంది ఈరోజు ఇక్కడికి రావాల్సిన వాళ్ళు సండే ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఈ టైంలో నువ్వు ఇక్కడ కాదు కదా ఉండాల్సింది, నువ్వు ఈ టైంలో ఇది కాదు కదా చేయాల్సింది. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు? ఏలియా నేను నీకు ఇచ్చిన పని ఏమైపోయింది? ఏలియా ఏమంటున్నాడు? ప్రభా నేను ఒక్కడిని మాత్రమే నీ పక్షంగా రోషం కలిగి ఉన్నాను ప్రభా, అందరు చేతులు ఎత్తేశారు ప్రభా. మనం కూడా కష్టాల్లో కూడా వెళ్తా ఉన్నప్పుడు నువ్వు కొంచెం ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీకేమనిపిస్తుంది తెలుసా? ప్రపంచం మొత్తం మీద నేనే ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని అనిపిస్తుంది నీకు. ప్రభా ఇంత ప్రార్థన చేస్తున్నానయ్యా, 21వ శతాబ్దంలో ఎవరు ప్రభా భక్తి చేసేది? ఎవరయ్యా రోజుకి 5 గంటలు ప్రార్థన చేసేది? చూపించు ప్రభా ఎవరినైనా ప్రపంచంలో. హలో, ఏలియా కూడా అలాంటి పొజిషన్లోనే ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? బయలుకి ఇంకా ముద్దు పెట్టిన వాళ్ళు 7,000 మంది ఉన్నారు. హల్లెలూయా. దేవునికి ఎప్పుడు కూడా శేషం ఉంటారు, దేవునికి ఎప్పుడు కూడా రెమినెంట్ ఉంటారు. ఆ శేష ప్రజల్లో, ఆ రెమినెంట్లో నువ్వు నేనుంటే చాలా బాగుంటుంది. దేవునికి ఎప్పుడు కూడా శేషమైన ప్రజలు ఉంటారు. ఆయన హృదయాన్ని వెంబడించే వాళ్ళు, ఆయన మనస్సుని తెలుసుకున్న వాళ్ళు, ఆయన ప్రపంచంలో తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేనికి అమ్ముడుపోరు, వాళ్ళు దేనికి వాళ్ళ జీవితాన్ని అమ్మేసుకోరు. వాళ్ళకి జాబ్ రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏం కట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకేం జరగకపోయినా వాళ్ళకేం కాదు. అలాంటి వాళ్ళ కోసం యేసయ్య ఎదురు చూస్తా ఉన్నాడు ఈ తరంలో. ప్రభా ఏం జరగకపోయినా నేను నిన్ను వెంబడిస్తాను ప్రభా, ఏం అవ్వకపోయినా నేను నీ వైపు చూస్తాను ప్రభా. ఎందుకంటే నాకు తెలుసు ఒకరోజు నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నువ్వు చేయగలిగిన వాడు. ఈరోజు నాకు జరగట్లేదా, ఒకరోజు నువ్వు చేస్తావు ప్రభా. హల్లెలూయా. అలా ఎవరైతే ఆయన మీద ఆ వాంఛ కలిగి ఉంటారో, ఆ డిజైర్ కలిగి ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ మర్త్యమైన దేహం అమర్త్యతలోకి వెళ్ళిపోద్ది. వాళ్ళు నిద్రపోయినప్పుడు వెంటనే ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు సాధారణమైన మనుషుల్లాగా బ్రతకరు. ఈరోజు మీరు నన్ను ఫాలో అవ్వట్లేదని నాకు 100% తెలుసు, బట్ నేను నా ట్రాక్లో వెళ్ళిపోతున్నా. మీరు నన్ను ఫాలో అవ్వకపోయినా మీరు నన్ను పట్టుకోవట్లేదు చాలామంది. నేను ఎక్కడో 100 కిలోమీటర్ల అవతల ఉన్నా, మీరు ఇంకా జీరోలోనే ఉన్నారు. మీరు నన్ను పట్టుకోవాలి. నేనేం చెప్తున్నాను? దేవుడు ఏలియా దగ్గరకు వచ్చి, ఏలియా ఇంకేం చేస్తావులే ఏలియా, అలసిపోయావుగా. దేవుడు ఏమన్నాడు? హజాయల్ని అభిషేకించు, యోహుని అభిషేకించు, నీ 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 తర్వాత ప్రవక్తగా ఎలీషాను అభిషేకించు, అప్పుడు దాకా నువ్వేం మాట్లాడమాకన్నాడు దేవుడు. హల్లెలూయా.
ఏలియా ఏమంటున్నాడు, ప్రభా నేను బతకలేకపోతున్నానయ్యా, ఈ కష్టం వల్ల నేను బతకలేకపోతున్నాను ప్రభా, ఆ స్త్రీ నన్ను చంపుతానంది, నేను భయపడి పారిపోతున్నాను. ఈరోజు దేని నుంచి నువ్వు దూరంగా పారిపోతున్నావు? ఏ సమస్యలు నిన్ను బాధిస్తూ ఉన్నాయి? యూ హ్యావ్ టు కమ్ టు ద వర్డ్. నువ్వు మరలా దేవుని మాట తీసుకునే ఆ స్థానంలోకి నువ్వు రా. మరలా దేవుని ఆత్మచేత నింపబడేటువంటి స్థానంలోకి నువ్వు రా. ఏలియాలాగా నువ్వు కూడా డిప్రెషన్లోంచి బయటకు వచ్చేస్తావు. బయటకు వచ్చేయటం మాత్రమే కాదు, ఇంకెన్నడూ కూడా లైఫ్లో ఆ ప్లేస్కు నువ్వు వెళ్ళవు. హల్లెలూయా. కొంతమంది నన్ను ఫాలో అవ్వట్లేదు, నేను చెప్పిన అర్థమవుతుందా? ఇంకెన్నడూ కూడా నువ్వు లైఫ్లో నీ జీవితంలో బ్రతికినంతకాలం ఎప్పుడు ఆ స్థానంలోకి నువ్వు వెళ్ళవు. ఈరోజు దేవుని వాక్ నీ దగ్గరకు వస్తాం. ఈ సీజన్ కొంచెం కష్టంగా ఉంటుంది ఆత్మీయ జీవితం, కానీ మనం ఏం చేయాలి? దేవుడు పంపించిన వాక్యాన్ని, దేవుని మాటల్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? నా శరీర పరిధి దాటి నేను ఆత్మ పరిధిలోకి వెళ్తా ఉన్నాను. నేను ఎప్పుడైతే ఆత్మ పరిధిలోకి వెళ్తా ఉన్నానో ఆయన మాట్లాడేది, ఆయన చూపించేది, ఆయన నడిపింపుని నేను పసిగట్టగలుగుతున్నాను. హల్లెలూయా. అందరు నాతో ఉన్నారా? పౌలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఒకసారి 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి వెళ్దాం. 7వ వచనం నుంచి చదువుదామా? నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొరుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడాను. 8వ వచనం, అది నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలను, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు అందే బహు సంతోషంగా అతిశయపడుదును. 10వ వచనం అందరం చదువుదాం. 10వ వచనం, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడు నేను బలవంతుణ్ణి గనుక క్రీస్తు నిమిత్తము నా కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను. ఆ 10వ వచనం ఫస్ట్ లైన్ అందరు చదువుతారా? నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. అందరు నాతో చెప్తారా? నేనెప్పుడు బలహీనున్నో. మీరు లేడీస్ అయితే ఎప్పుడు బలహీనరాలో అని చెప్పండి. ఓకే, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణి. మళ్ళొకసారి చెప్తాను అందరూ మాట, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. అదేంటండి? మనం ఎప్పుడు బలహీనంగా ఉన్నామో అప్పుడే మనం బలవంతులం అంట. ఆలోచించారు ఎప్పుడైనా? నువ్వు ఎప్పుడైతే జీవితంలో విసిగిపోయి ఏం జరగట్లేదన్న ఆ పొజిషన్లో ఉంటావో అప్పుడే నువ్వు బలవంతుడు అంట. నువ్వు ఎప్పుడైతే బాగా బాధపడి కృంగిపోయి ఇంక నా వల్ల కావట్లేదు చేతులు ఎత్తేద్దాం అనుకుంటావు ఆ పరిస్థితిలో, వాక్యంలో ఏమనుంది? పౌలేమంటున్నాడు, ఆత్మ ద్వారా పౌలేం రాస్తున్నాడు, అప్పుడే నువ్వు బలవంతుడు. హల్లెలూయా. నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణి. అందరు మీ వైపు మీరు చూసుకొని చెప్తారా? నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణి. నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణి. ఎందుకో తెలుసా? ఆ బలహీనమైన ఆ సమయంలో, బలహీనత అంటే పాపం కాదు, మరలా పాపం అనే టాపిక్లోకి వెళ్ళమాకండి. పాపం గురించి చెప్పట్లేదు, బలహీనత గురించి చెప్తున్నాను. పౌలుకి ఏదో ముళ్ళు ఉందంట. కొంతమంది ఏమో పౌలు గారి బీపీ ఉందండి, షుగర్ ఉందండి, లేకపోతే కాళ్ళ నొప్పులు వచ్చినాయండి, పౌలు గారికి సైట్ వచ్చిందండి, క్యాటరాక్ట్ చేయించుకున్నాడండి, ఏందో చెప్తా ఉంటారు కొంతమంది. ఆ ముళ్ళు ఏందో, దాని ముళ్ళు సంగతి అప్పుల్లో కోతి ముల్లో, కుక్క ముల్లో, ఏ ముల్లో పక్కన పెడదాం, ఆ ముళ్ళు సంగతి తీసి. ఓకే, పౌలు ఏమంటున్నాడు? నేను ఎప్పుడైతే బలహీనున్నో నేను అప్పుడే బలవంతుడు. ఆమేన్. సో నువ్వు నేను కూడా ఆ బలహీనమైన సమయంలో మనం ఏం చేస్తామంటే మనకున్న వాటన్నిటిని వదిలేసుకోవటానికి మనం ఇష్టపడతాం. హల్లెలూయా. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నువ్వు బాగా బలహీనంగా ఉన్నటువంటి సమయంలో, బాగా నిరాశలో ఉన్నటువంటి సమయంలో, నేను PhD గోల్డ్ మెడలిస్ట్ అన్నావు నువ్వు, నాకు నెలకి ₹1,00,000 శాలరీ వస్తుంది, నేను మామూలుని కాదన్నావు నువ్వు, నేనే ఇంటర్నేషనల్ అపోస్తల్ అండ్ ప్రాఫిట్ అన్నావు నువ్వు అప్పుడు. అవునా? ఈ భూమి మీద నాకు మించిన వాడు లేడన్నావు. ఆ బలహీనమైన సమయంలో నువ్వేం చేస్తావు? నీ కలిగిన బిరుదులన్నీ, నీ టైటిల్స్ అన్నీ నువ్వు వదిలేస్తావు.
నేను ఐఐటి చదివాను, అది ఎగిరిపోయింది ఆ టైంలో, అది నీకు కనపడదు. నాకు ఇంత శాలరీ వస్తుంది, అది నీకు కనపడదు. ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉన్నావు ఆ టైంలో. నీ బలహీనమైన టైంలో నువ్వేం చేస్తున్నావు? నీకున్న అన్ని వదిలేసుకుంటున్నావు. దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తా వచ్చావో, గర్వపడతా వచ్చావో, వాటన్నిటిని కూడా నువ్వేం చేస్తున్నావు? ఆయన పాదాల దగ్గర పడేసి వదిలేస్తున్నావు నువ్వు. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను అలా వదిలిపెట్టాడు ఆయన. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మరలా తన ఆత్మని నీ మీద కుమ్మరించి మరలా నిన్ను ఆయన లేపుతాడు. హల్లెలూయా. నేను ఎప్పుడైతే బలహీనున్నో నేను అప్పుడు బలవంతుణ్ణి. నేను ఎప్పుడైతే శ్రమలో గుండా వెళ్తున్నానో అప్పుడు ఐఎమ్ బికమింగ్ మోర్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్ట్రాంగర్. నా కష్టమైన పరిస్థితుల్లో నేనేమవుతున్నాను? నేను బలహీనం చేయబడట్లేదు, నేను వీక్ అవ్వట్లేదు. ఇక్కడ కొంతమంది కూర్చొని ఆలోచిస్తున్నారు, అయ్యో వయసు పెరిగిపోతుంది, లేకపోతే అప్పులు తీరట్లేదు, లేకపోతే బిడ్డల జీవితాలు బాగోవట్లేదు, అయ్యో నేను బలహీనంగా అయిపోతున్నాను. లేదు, ఆ బలహీనం అవుతున్నావు అనుకున్న టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? నువ్వు బలవంతుడివి. నేను ఇంకా అడుగు కూడా వేయలేను అనుకుంటున్నాడు ఏలియా. కానీ ఎప్పుడైతే దేవదూత ఇచ్చే ఆహారం తిన్నాడో ఏం చేశాడు? 40 పగళ్ళు 40 రాత్రులు విరామం లేకుండా వెళ్ళాడు. ఈ సంవత్సరం మనం దేవుని హృదయంలోకి విరామం లేకుండా మనం వెళ్ళబోతా ఉన్నాం. రెస్ట్ లేకుండా మనం వెళ్ళబోతా ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆయన అద్భుతాల మీద అద్భుతాలు ఆయన చేయబోతా ఉన్నాడు. కొంతమందికి ఈ సంవత్సరము మీ లైఫ్లో మీ తరతరాల్లో 50 సంవత్సరాల్లో చూడండి, ఈ సంవత్సరం జరగబోతా ఉంది. యు ఆర్ బ్రేకింగ్ అవుట్ ఆఫ్ దట్ సైకిల్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ తరతరాల్ని కట్టిపడేసిన చక్రాన్ని తన్నుకొని మీరు బయటకు వస్తున్నారు. అందుకే ఈ టైంలో ఎలా ఉంటుంది అంటే పురిటి నొప్పులు ఉన్నట్టు ఉంటుంది. నువ్వు ములుగుతూ ఉంటావు. నీ పని అయిపోయిందని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే బలహీనుడవో నువ్వు బలవంతుడు. ఈ సంవత్సరం మనం ఎందుకు మూలుగుతున్నామని తెలుసా? మనకున్న కొన్ని లిమిటేషన్స్, మనకున్న బౌండరీస్, వాటిని పగలగొట్టి బయటికి రావడానికి. హల్లెలూయా. సియోన్ ఏం చేస్తూ ఉంది? మూలుగుతూ ఉంది. సియోన్ ఏం చేస్తూ ఉంది? ప్రసవేదన చెందుతూ ఉంది. సియోన్ ఏం చేస్తూ ఉంది? లేబర్ పెయిన్స్ అనుభవిస్తూ ఉంది. ఎందుకు తెలుసా? ఏదో బయటికి రాబోతుంది. ఈ సంవత్సరం ఏదో బయటికి రాబోతుంది నీలో నుంచి. హల్లెలూయా. 100 సంవత్సరాలు నీ కుటుంబంలో జరగని ఏదో ఈ సంవత్సరం నీ లోపల నుంచి బయటికి రాబోతుంది. అది శారీరకంగా జరగకపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఏదో బయటికి రాబోతుంది. అందుకే క్రీస్తు యొక్క దేహం అంతా ఈ సీజన్లో మూలుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా బాడీ ఆఫ్ క్రైస్ట్ అంతా మూలుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మే మాసంలో మూలుగుతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు ఈ సంవత్సరం అద్భుతాలు చేసేటువంటి టైం ఈ మే మాసం నుంచి ప్రారంభమవుతా ఉంది. హల్లెలూయా. మనలో కొంతమంది అనుకుంటున్నాం 4 నెలలుగా ఏం జరగలేదుగా. మనం మూలుగుతూ ఉన్నాం. మన పరిధి దాటి బయటికి రావడానికి, మనకి దేవుడు ఇచ్చిన ఈ సంఘం ఇంకా విశాలపరచబడటానికి మనం ఏం చేస్తున్నాం? మనం మూలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. మేబీ ఈ సంవత్సరమే నువ్వు ఆ ఇల్లు కడతావేమో. మేబీ ఈ సంవత్సరమే మునిపెన్నడు చూడండి ప్రమోషన్ చూస్తాం. మేబీ ఈ ఇయరే మీ బిడ్డలు సెటిల్ అవుతారేమో. అది దేవుడు రెప్పపాట్లు ఆయన చేయగలడు. హల్లెలూయా. ఈరోజు నేనేం చెప్తున్నాను? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేనేం చెప్తాను రిసీవ్ చేసుకోండి. నువ్వు ఎప్పుడైతే బలహీనుడువో అప్పుడే నువ్వు బలవంతుడు. ఫర్ వెన్ యు ఆర్ వీక్ దెన్ యు ఆర్ స్ట్రాంగ్. నేను బలహీనంగా ఉన్నప్పుడు నాకు కలిగిన వాటన్నిటిని వదిలేస్తున్నాను. నేను బలహీనంగా ఉన్నప్పుడు నేనేంటో మర్చిపోతున్నాను. నేను బలహీనంగా ఉన్నప్పుడు నేను చదువుకున్న చదువు నాకు సహాయం చేయదు. నేను బలహీనంగా ఉన్నప్పుడు నాకు వచ్చే శాలరీ నాకు సహాయం చేయదు. నేను బలహీనంగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్, బంధువులు ఎవరు నాకు సహాయం చేయరు. నేను బలహీనంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు నేను నేర్చుకున్న వాక్య ప్రత్యక్షత నాకు సహాయం చేయకపోవచ్చు. నేను బలహీనంగా ఉన్నప్పుడు నేను చేసిన భక్తి కొన్నిసార్లు సహాయం చేయకపోవచ్చు. కానీ అవన్నీ వదిలేసి ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కూడా నా దగ్గరకు వచ్చి ఆయన ఏమంటాడు తెలుసా? ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఆగొద్దు, మళ్ళా వెళ్ళి ముగ్గురిని అభిషేకించు. నిన్ను ఎవరెవరైతే బెదిరించారు, ఎక్కడెక్కడి నుంచి అయితే నువ్వు పారిపోయి వచ్చావు ఏలియా, ఏ సమస్యలు తట్టుకోలేక ఓడిపోయినన్న బాధలో ఉన్నావు ఏలియా, ముగ్గురిని అభిషేకించెళ్ళి ఒకళ్ళు తప్పించుకుంటే ఇంకోళ్ళు వేస్తారు, ఇంకోళ్ళు తప్పించుకుంటే ఇంకోళ్ళు వేస్తారు. ఫైనల్ కంక్లూజన్ ఏంటో తెలుసా? తప్పించుకోవటం అనేది జరగదు. హల్లెలూయా. తర్వాత కొన్ని అధ్యాయాలు దాటిన తర్వాత ఏమవుతుంది? యెజబెల్ ఎక్కడి నుంచో పడిపోయి చచ్చిపోయింది. జయం ఎవరికి వచ్చింది? ఏలియాకే వచ్చింది. హల్లెలూయా.
అంత్య దినాల్లో దేవుడు ఏలియా యొక్క ఆత్మని మరలా ఆయన సంఘం మీద పంపిస్తాడు. హల్లెలూయా. ఏలియా యొక్క ఆత్మ సంఘం మీదకి వచ్చినప్పుడు రిజరక్షన్ మిరకల్స్ జరుగుతాయి. చనిపోయిన వారు లెగటం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఈరోజు నేను ఏదో చెప్దాం అనుకొని వచ్చాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో డైరెక్షన్లో తీసుకెళ్తున్నాడు. ద స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ఎలైజా. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒక్కడే అరణ్యంలో ఉన్నాడు, మిడతలు తింటున్నాడు. ఏమేమి తింటున్నాడు ఎవరికి తెలియదు. బయటకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఏలియా యొక్క ఆత్మలో, ఏలియా యొక్క శక్తిలో వచ్చాడు. హల్లెలూయా. ఏలియా యొక్క ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? భూమి మీద మునిపెన్నడు జరగని కార్యాలకి మార్గాన్ని తెరిచి ఆ కార్యాలు జరిగేటట్టు చేస్తుంది ఏలియా యొక్క ఆత్మ. హల్లెలూయా. మనము జీవం గురించి, అమర్త్యత గురించి పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఏలియాయే వచ్చి వెళ్తాడు ఇక్కడికి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ అబౌట్ టు మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు. కొన్నిసార్లు నేను మంచం మీద పడుకున్నప్పుడు నిద్రలో టబక్కని లెగుస్తాయి, ఎందుకంటే నా ఎముకలు వైబ్రేట్ అవుతూ ఉంటాయి దేవుని పవర్కి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని చూపిస్తాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. నేను మిగులు నిరీక్షించున్న ప్రకారంగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగటం వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించునని నేను ఎరుగుతున్నాను. 20వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమే. ఆయనను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండు మధ్య ఇరుకుబడి ఉన్నాను. చాలు. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు పౌలు. ఆల్రెడీ కష్టాలు పడ్డాడు, ఆల్రెడీ శ్రమలు పొందాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక ఎప్పుడు రాస్తున్నాడు తెలుసా? పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు రాస్తా ఉన్నాడు. ఇండైరెక్ట్గా పౌలు గారు కూడా ఇదే అంటున్నాడు, నేను బ్రతకాలా చచ్చిపోవాలా? ఇప్పుడు ఏమన్నాడు పౌలు గారు? ఉండాలా వెళ్ళిపోవాలా? మీరందరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క ఆత్మ వల్ల కలిగే సమృద్ధిని నేను పొందుకుంటున్నాను. అంటే ఆ మరణకరమైన శ్రమల్ని పౌలు ఎదుర్కొంటా ఉన్నప్పుడు కూడా, మరణించాలా బ్రతకాలా అన్న ఆలోచనలు ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క ఆత్మ వల్ల వచ్చే సమృద్ధిని పొందుకుంటా ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ఆ టైంలో కూడా దేవుడు తన ఆత్మ యొక్క సమృద్ధిని నీకు కలిగించగలుగుతాడు. హల్లెలూయా. ఈ మాట కూడా ఎవరు రాస్తున్నారు? పౌలు గారే రాస్తున్నాడు. ఇందాక పౌలు గారు ఏమన్నాడు? నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణి. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తా ఉన్నావో తెలియదు. వేటిని దాటలేక నువ్వు ఆగిపోయావో తెలియదు, లేకపోతే వేటితో పోరాడి నువ్వు అలిసిపోయావో నాకు తెలియదు. నాకు ఒక్కటి మాత్రం తెలుసు, ఈరోజు నీ మీదకి ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి దిగి వస్తూ ఉంది నిన్ను బలపరచడానికి. హల్లెలూయా. ఒకసారి ఇట్లానే కేరళలో ఒక చోట వాక్యం చెప్తా ఉన్నప్పుడు కాన్ఫరెన్స్లో ఇట్లానే హాల్లో అందరు కూర్చొని ఉన్నారు. ఓకే, హాల్లో ఇట్లా అందరు కూర్చొని ఆ లాస్ట్ చైర్లో ఒక అతను కౌబాయ్ హ్యాట్ పెట్టుకున్నాడు. కౌబాయ్ హ్యాట్ తెలుసు కదా, హ్యాట్ పెట్టుకొని బ్లాక్ షూస్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఇక్కడ దాకా గడ్డం పెంచుకొని ఇట్లా తలకాయ వంచి చూస్తా ఇట్లా అంటా ఉన్నాడు. అవునా, నేను అప్పుడే వాక్యం చెప్తున్నాను, బాగా డిస్టర్బ్ అయ్యాను. ఇట్లా వాక్యం చెప్తా ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడు. అతను ఎవరో తెలుసా నీకన్నాడు. ఏలియా యొక్క ఆత్మను కలిగిన వాడు, అతను ఒక ప్రవక్త అని చెప్పాడు నాకు. నేనేమనుకుంటున్నాను, ఎవడరు బయట తిరిగేవాడు కౌబాయ్ హ్యాట్ పెట్టుకొచ్చి ఇనప బూట్లు వేసుకొని, ఇంతలా బూట్లు ఉంటాయి కదా కొన్ని పెద్ద, ఇంత హీల్స్ ఉంటాయి. ఆడవాళ్ళ కంటే ఓకే, మగవాళ్ళు కూడా వేసుకుంటారు కొంతమంది. సో ఫస్ట్ సెషన్ అయిపోయింది. 2 గంటలు మాట్లాడిన తర్వాత జస్ట్ అతని దగ్గరికి వెళ్ళాను. అతను నన్ను చూసి నేను రహస్యంగా ఏమేం ప్రార్థన చేస్తున్నానో మొత్తం చెప్పేశాడు.
హల్లెలూయా. కొన్ని విషయాలు నాకు దేవునికి మధ్యలో ఉన్న విషయాలు ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. జస్ట్ సింపుల్గా ఆయన చదివేశాడు, నన్ను చూసి ఆయన చదివేశాడు. ఆయన ద స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ఎలైజా. ఆ పవర్ వచ్చినప్పుడు మరుగు చేయబడినవన్నీ కూడా బయలుపరచబడతాయి. ఆ టైంలో ఎండిపోయిన ఎముకలన్నీ బ్రతకటం ప్రారంభమవుతాయి. నీ దేహం అంతా కూడా జీవము సంతరించుకుంటా ఉంటుంది ఆ దేహంలో. మీ ఇంట్లో ఎవరైనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఈరోజు మరణకరమైన పరిస్థితిలో ఉన్నారా? మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా క్యాన్సర్తో కానీ భయంకరమైన రోగంతో ఎవరైనా ఉన్నారా? ఈరోజు జస్ట్ మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారి ఎముకల్లోకి జీవం వస్తూ ఉంది, లైఫ్ వచ్చేస్తూ ఉంది, రిజరెక్షన్ పవర్ ఫ్లో అవుతా ఉంది. హల్లెలూయా. ఈ పవర్ ఏం చేస్తుందంటే నీ జీవితంలో నీకు కావాల్సిన శ్రేష్టమైన విషయాలన్నీ తీసుకొని వస్తుంది. ఇది లాస్ట్ పాయింట్. ఓకే, నేను ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను, నెహెమ్యా గురించి చెప్పాలనుకున్నాను, బట్ నెక్స్ట్ వీక్ నేను మాట్లాడతాను. ఈ పవర్ ఏం చేస్తుంది తెలుసా? నీ దగ్గరికి రావాల్సిన నిధులన్నిటినీ ఆకర్షిస్తుంది. ఎందుకో తెలుసా? నీ ద్వారా దేవుని పని జరగాలి. దేవుడు నీ హృదయంలో పెట్టిన ఆ డ్రీమ్ నెరవేరాలంటే ఈ పవర్ నీ మీదకి రావాలి. నువ్వు నెల నెల 10 రూపాయలు సేవ్ చేసుకుంటా ఉంటే ఆ డ్రీమ్ వర్కౌట్ అవుతుంది, అది మంచిదే. కానీ ఇలాంటి పవర్ నీ మీదకి వచ్చినప్పుడు, నేను ఇది చెప్తున్నాను కానీ మీరు రెడీగా లేరు దీన్ని తీసుకోవడానికి. ఇలా అంటున్నానని ఏమనుకోమాకండి, ఎందుకంటే నాకు స్పిరిట్లో వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి. మీరు ఇలా కూర్చొని వాక్యం వింటూ ఉంటారు, అవునా? సండే మీరు స్పిరిట్లో ఓపెన్ అయితే ఆ టైంలోనే దేవుడు మీకు ఒక ఆలోచన ఇచ్చి మిమ్మల్ని మిలియనీర్గా చేయొచ్చు. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని తక్కువ అంచనా వేయమాకండి, ఎప్పుడు కూడా హోలీ స్పిరిట్ పవర్ని తక్కువ అంచనా వేయమాకండి. 150 సంవత్సరాలు ఏం జరగలేదు కాబట్టి ఏం జరగదని కాదు. 400 సంవత్సరాలు ఇజ్రాయెల్ చరిత్రలో ఏం జరగలేదు, మొత్తం చీకటిగా ఉంది. ఒక్కసారి దేవుడు లేపాడు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని. ఎప్పుడు కూడా ఆత్మశక్తిని నువ్వు తక్కువ అంచనా వేయద్దు. ఒక్కసారి దేవుడు మాట్లాడితే అది నీ లైఫ్, ఆ ఐడియా నీ లైఫ్ని మార్చేస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రతిసారి ఆత్మలోకి ఎక్కి రావడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మనుషులు నిన్నేమంటున్నారో, నీకేం జరుగుతున్నాయో, నీ దగ్గర డబ్బులు ఉన్నాయో, నీకు ఎలా లైఫ్ ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కాదు. ఎవరేమంటున్నారు ఇవన్నీ కాదు. ఆత్మలో నువ్వు ఎక్కి వచ్చినప్పుడు, ఆ సియోన్లో నువ్వు కనబడినప్పుడు, ఆ పరిశుద్ధులు పరిపూర్ణం చేయబడుతున్న ఆ ఆత్మల ఎదుట నువ్వు కనబడినప్పుడు, ఆయన సింహాసనం ఎదుట నువ్వు కనబడినప్పుడు, వేవేల కొలది దూతల మధ్యలో నువ్వు తిరుగుతా ఉన్నప్పుడు, you will know what it means to have power. దేవుని శక్తి ఎలా ఉంటుందో, దేవుని సన్నిధి ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. ఇక్కడ గుంటూరులో ఒక హాస్పిటల్లో ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యి 24 hours టైం ఇచ్చారు డాక్టర్. ఆల్రెడీ కోమాలోకి వెళ్ళిపోయాడు. 24 hours దాటితే బ్రతకటం అసాధ్యం అని చెప్పారు పెద్ద హాస్పిటల్లో. నేను 24 hours అయిపోయిన తర్వాత వెళ్ళాను. అయిపోయిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేశాను. ఈరోజు కూడా ఆ వ్యక్తి బతికే ఉన్నాడు. అందరు నాతో చెప్తారా, నేను ఎప్పుడైతే బలహీనున్నో నేను అప్పుడే బలవంతుణ్ణి. ఎందుకంటే క్రీస్తు యొక్క ఆత్మ వల్ల కలిగే సమృద్ధిని ఆ బలహీనమైన సమయంలో నేను సంపూర్ణంగా పొందుతాను. నీ బలహీనమైన సమయంలో దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. నీ బలహీనమైన సమయంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ప్రాజెక్ట్స్ నీ దగ్గరకు వస్తాయి. నీ బలహీనమైన సమయంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేయని డబ్బులు నీ దగ్గరకు వస్తాయి. నీ బలహీనమైన సమయంలో మనుషులు నీ కటాక్షం చూపించడం ప్రారంభిస్తారు. ఎందుకో తెలుసా? ఆ టైంలో నిన్ను వదిలేసుకుంటున్నావు. ఈరోజు అందరు నాతో చెప్పండి, నేను నిరాశలోంచి బయటకు వస్తున్నాను, నేను బాధల్లో నుండి బయటకు వస్తున్నాను, ప్రతి కష్టము ప్రతి శ్రమలో నుండి నేను బయటకు వస్తూ ఉన్నాను, క్రీస్తు ఆత్మ వలన వచ్చే సమృద్ధిని నేను పొందుతూ ఉన్నాను, నేను జీవాన్ని కలిగి నేను బ్రతుకుతా ఉన్నాను.
ఒకానొక రోజు ఇలాంటి టైంలో మీరు ఇక్కడ కూర్చొని వాక్యం వింటా ఉన్నప్పుడు మీరు 10 సంవత్సరాలు కట్టాల్సిన ఈఎంఐ ఒక్క షాట్లో లేచిపోయింది. మీరేం వింటున్నారో మీకు తెలియదు. నేనేం చెప్తున్నానో నాకు తెలుసు. నేను ఏ ప్లేస్లో నిలబడి చెప్తున్నా నాకు తెలుసు. ఏ దేవదూతల మధ్యలో నిలబడి చెప్తున్నా నాకు తెలుసు. నేను ఈ వాక్యంలో ఇందాక నేను ఏ ఏలియా గురించి చెప్పాను, ఆ ఏలియా ఎలా ఉంటాడో తెలుసు. అతనితో నేను మాట్లాడినోడిని. అతను ఎప్పుడు వస్తాడో నాకు తెలుసు. అతన్ని నేను డైరెక్ట్గా చూసినోడిని. మీరు ఇక్కడ కూర్చున్నారు, మీకేం జరుగుతుందో తెలియదు. వారం అంతా జాబ్లో అలసిపోయి అందులో అలసిపోయి వస్తారు. బట్ యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మీరు ఛార్జ్ అయిపోయి వెళ్ళిపోతారు. పవర్ తీసుకొని వెళ్ళిపోతాడు. 1,00,000 వోల్ట్ల శక్తి చేత నింపబడి మీరు వెళ్ళిపోతారు. యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. కొన్నిసార్లు మన సర్వీస్ జరుగుతున్నప్పుడు దేవదూతలు వచ్చి మనుషుల్ని టచ్ చేస్తూ ఉంటాడు. ఎలాంటి మిరకిల్స్ అయినా దేవుడు చేయగలడు. ఈవెన్ మరణమైన ఆ పరిస్థితిలో దేవుడిని బ్రతికించగలడు. అందుకే నేను చెప్తా ఉంటాను, మీకు ఎన్ని లక్షల అప్పున్నా, ఎన్ని కోట్ల అప్పున్నా ఇక్కడికి రండి దయచేసి. అది దేవుడు ఎలా అయినా తీర్చగలడు. దేవుడు ఆ పరిస్థితిని ఎలా అయినా ఆయన కరెక్ట్ చేయగలడు. మనం మాట్లాడుతున్న దేవుడు ఆయన తూతు మంత్రం దేవుడు కాదు. ఏలియా దగ్గరికి ఆయన వస్తా ఉన్నప్పుడు పర్వతాలన్నీ పగిలి ముక్కలైపోతున్నాయి. యు డోంట్ నో ద పవర్ దట్ హీ క్యారీస్. ఆయన నూతన నిబంధనలో మంచి తండ్రిగా ఆయన వస్తున్నాడు, కానీ ఆయన పవర్తో వచ్చాడంటే ఈ భూమి తట్టుకోలేదు. ఈ భూమి ఎట్లా అయిపోతుందంటే ఒక పేపర్, ఒక కాగితానికి కానీ మనం నిప్పు పెట్టి అది మండిపోయి ఎలా బూడిదైపోద్దో ఆయన నిజంగా వచ్చాడంటే అయిపోయింది. ఎందుకంటే అంతకంటే పవర్ఫుల్ ఆయన. నీ చిన్న సమస్య ఆయన ఈరోజు బాగు చేయలేడా? ఎందుకు నువ్వు జీవితంలో చేతులు ఎత్తేస్తా ఉన్నావు? ఎందుకు నువ్వు చనిపోదాం అనుకుంటున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎవరో చేసిన దానికి యు ఆర్ మోర్ దాన్ ఎ కాన్కరర్. నువ్వు జయించిన వానికంటే ఎక్కువ. నువ్వు ఒక అమర్త్యుడివి. నీకు నాశనం లేదు, నీకు నష్టం లేదు, నీకు మరణం లేదు, నీకు జీవమే, నీకు అమర్త్యతే, నీకు విజయమే. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బలహీనుడువో బలహీనురాలువో అప్పుడే నువ్వు బలవంతుడివి. ఈరోజు నీ పరిస్థితిని చూసుకొని ఏ డాక్టర్ నన్ను బాగు చేయలేను అనుకుంటున్నావా? ఈ డాక్టర్ బాగు చేయగలడు. నువ్వు ఎప్పుడైతే బలహీనుడువో అప్పుడే నువ్వు బలవంతుడు. నీ హార్ట్లోకి, నీ కిడ్నీస్లోకి, నీ లంగ్స్లోకి, నీ తలలోకి, నీకున్న ఇన్సోమ్నియాలోకి, బ్లడ్ ప్రెషర్లోకి, డయాబెటీస్లోకి ఈ యొక్క పవర్ని నేను మాట్లాడుతా ఉన్నా. నీ బాడీ ఛార్జ్ అయిపోయి వెంటనే హీల్ అయిపోయి ఇక్కడ నుంచి నువ్వు నార్మల్గా వెళ్దుగాక. నువ్వు ఒక డైమెన్షన్లోకి వస్తా ఉన్నావు. అనారోగ్యం అంటే ఏంటో తెలియని డైమెన్షన్లోకి దేవుడిని నేను తీస్తా ఉన్నా. జస్ట్ మీరు ఎక్కడున్నారు అక్కడ కళ్ళు మూసుకుంటారు కొన్ని నిమిషాలు.